వందలాది సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్. 11వ శతాబ్దానికి చెందిన దేవస్థానం. శ్రీరాముడు వనవాసంలో ఉన్నప్పుడు కొంతకాలం విశ్రాంతి తీసుకున్న స్థలం అదే శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం. ఈ టెంపుల్ వచ్చేసి చాలా పురాతనమైన టెంపుల్. ఆ టెంపుల్ పక్కనే మనకైతే ఒక అందమైన కోనేరు కనిపిస్తుంది. నాకైతే ఆ కోనేరు దగ్గర ఎక్కువగా ఫోటో షూట్స్ కనిపించాయి. ఈ లొకేషన్ వచ్చేసి ఒక మూవీలో అయితే ఉంటుంది. ఆ మూవీ నేమ్ ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం. అండ్ ఈ కోనేరు పక్కనే థర్మాకోల్ తో నిర్మించిన ఒక చిన్న అయోధ్య రాముని మందిరం అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్ గురించి మీకేమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్ లో కూడా కామెంట్ చేయండి. నాతో పాటు చాలా మంది తెలుసుకుంటారు మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్. చూడడానికి టెంపుల్ యొక్క లొకేషన్ అయితే చాలా బాగుంది. అండ్ గుడి వచ్చేసి చాలా పాతది కదా, అయినా సరే అంత ఎండలో కొంచెం కూడా వేడిగా అనిపించట్లేదు ఆ గుడిలో. నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శ్రీరాముల వారు వనవాసంలో ఉన్నప్పుడు కొంతకాలం ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారంట. అందుకే ఈ గుడిలో మనం కోదండరాముని దర్శించుకోవచ్చు. ఈ సంఘటన హనుమంతుడు పరిచయం కాకముందు అయింది కాబట్టి శ్రీరాముడి విగ్రహం పక్కన హనుమంతుడి విగ్రహం ఉంది. ఈ టెంపుల్ టైమింగ్స్ అండ్ లొకేషన్ కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్ లో అడగొచ్చు. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.